దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 69:9 వచనంను మనం చూద్దాం. ఇది దావీదు యొక్క కీర్తన. ఈ కీర్తనను మనం చూసినట్లయితే 69:9లో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అని అంటున్నాడు. అంటే సెకండ్ భాగంలో నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అని అంటున్నాడు. అది ఒమిట్ చేస్తాం, కానీ ఫస్ట్లో రాయబడి ఉంది నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని అంటున్నాడు. అంటే మనకు ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే ఈరోజు ఒకవేళ చర్చ్ అని చెప్పవచ్చు. ఆ రోజుల్లో చర్చ్ కాదు, దావీదు ఉన్న రోజుల్లో అంతా కూడా గూడారంలోనూ ఇంకా ఒక్కొక్క చోటు అలా తిరుగుతూ ఉన్నాడు దావీదు. ఆయన వెళుతున్న చోటు అంతా కూడా గూడారం లాగా వేసి అక్కడ ఆరాధించేవారు కావచ్చు, ఇంకా వేరే రకంగా కూడా వారు ఆరాధించి ఉండవచ్చు. అంటే ఇక్కడ రాయబడి ఉంది నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, అంటే దేవుని మందిరము గురించిన ఆసక్తి, దేవుని యొక్క సన్నిధి గురించిన ఆసక్తి, దేవుని ప్రార్థన గురించిన. దావీదు చూడండి ఎంత ఆయన అక్కడ ఇక్కడ తిరిగినా కూడా ఆయన రచించిన కీర్తనలు, ఎన్నో కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. మనం చదువుతూ ఉంటే దావీదు కీర్తన అని పైన హెడ్డింగ్లో, అంటే మా తమిళ బైబిల్లో అది ఉంటుందండి. దావీదు ఎవరు ఆ కీర్తనను ఏది రచించారని పైన ఉంటుంది. సో అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా, ఆ రోజుల్లోనే ఎంత అద్భుతంగా ఆయన కీర్తనలు రచించాడు అని చూసి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఈ రోజు వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా ధ్యానిస్తూ ఉన్నాం, ఇంకా ఆరాధిస్తూ ఉన్నాం. అదే కీర్తనలను మరలా అదే బైబిల్, నేను ఎన్నో బైబిల్ అంటే చదివి అంటే అంతగా చింపిపోయే వరకు కూడా బైబిల్ చదివి ఉన్నాను. ఒక సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ముగించిన. ఇప్పుడైతే ఐప్యాడ్ వచ్చింది, అవన్నీ వచ్చేసింది. ఈ ఐప్యాడ్ అన్నీ రావడానికి ముందు ఒక సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు, అప్పుడు వేరే పనే ఉండదు. నాకు పిల్లలు కూడా లేకుండా ఉన్న దినాల్లో అలాగే నేను తమిళ్ కొంచెం ఎక్కువ ఇంప్రూవ్ అయ్యానండి. ఎక్కువ నాకు తమిళ్ తెలియకపోయేది. ఆ రీతిగా నేను చదివి బైబిల్ చదివే నేను తమిళ్ ఎక్కువ నేర్చుకున్నాను. అంటే తెలుగు కూడా ఇప్పుడు అలాగే తెలుగు చదివి ఇప్పుడు తెలుగులో చదువుతున్నాను. సో తెలుగులో అంటే చదువుతాను, ఎక్కువ రాయను కానీ చదువుతాను. ఆ రీతిగా మనకు అలవాటు అయ్యిందంటే రాయబడి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. అంటే మనకు దేవుని గూర్చిన ఆసక్తి అది ఏం చేయాలి? ఇట్ షుడ్ కన్జ్యూమ్ ఇంగ్లీష్లో ఇట్ షుడ్ కన్జ్యూమ్ యూ. అది మిమ్మల్ని ఏం చేయాలంటే మిమ్మల్ని అది లోపల కాల్చివేయాలి. అంతగా దేవుని యొక్క ఆసక్తి మీలో రావాలి. ఆ రీతిగా మీరు ప్రతి దినము కూడా మీరు దేవుణ్ణి ఆరాధించి చూడండి. మీరు ఏం అడగవలసిన, నేను ప్రామిస్ చేస్తున్నాండి, మీరు ఏం అడగవలసిన అవసరమే లేదు. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా అని పెద్దగా మీరు లిస్ట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆరాధించి చూడండి. రోజు 1 గంట సేపు దేవుని సన్నిధిలో మీరు మహిమపరచండి, దేవుణ్ణి మీరు ఘనపరచండి, దేవుని వాక్యంను చదవండి, ధ్యానించండి. దేవుడు తప్పకుండా మీకు కావలసిన, ఆయనకు తెలుసు మీకు ఏమేమి కావాలనో ఆ కావలసిన ప్రతి మేలుతో ప్రతి మేలుతో ఆయన తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం అంత మేలుతో, ఈ కొత్త సంవత్సరంలో ఆయన మేలుతో మిమ్మల్ని నింపుతాడు. మీకు కావలసిన ప్రతి ఈవుతో ఆయన అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాన్ని కూడా ఆ రీతిగానే దీవిస్తాడు అని చెప్పి నేను నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అన్న మాట ప్రకారం మా హృదయంలో కూడా ప్రభు ఒక మంట కలగాలి తండ్రి. మీ ఇంటిని గురించిన ఆసక్తి మాలో కూడా ప్రభువా అది పుట్టి రావాలి తండ్రి. ఆ రీతిగా నీ గురించిన ఆసక్తి మాలో ప్రభువా మండాలని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చేతికి ప్రభువా మా కుటుంబాలను తండ్రి నాతో కలిసి ప్రార్థన చేస్తున్న ఒక్కొక్కరిని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి మేలుతో నింపమని ప్రభువా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా మేలుతో వారిని దీవించమని, ఆశీర్వదించమని, మీరే యుగ సమాప్తి వరకు తోడుగా ఉండమని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను.
మీరే ప్రభువా మాతో ఉండండి, ఆశీర్వదించండి, దీవించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.